ఏమే మళ్ళీ గిట్లా వచ్చినావు? తిన్నావా అనే పని అయినా అదే వాడకట్టు మీద వాడి తిరుగుతాను. పని అయిందా? తిన్నవా లేదా? ఏం సంగతి? తిన్న శాంతక్క. ఏం చెప్తాను నువ్వు? నీదైందా భోజనం మరి? తిన్నానే మళ్ళీ. నీకొక విషయము షోను ఊద్దామని వచ్చి మీ ఇంటి దాకా వద్దామంటే నువ్వే మధ్యలో కలిసినావు. ఏంది శాంతక్క, ఏమైంది? అంత అర్జెంటుగా నువ్వు వచ్చి చెప్పేది ఏముంది? చెప్పు, ఏమైంది? ఏం లేదే మళ్ళీ. నేను నిన్న రాత్రి గాడ మన వాడకట్టు అంచుల ఆడ దాని లచ్చికాడు గుడిసెకాడ గుసగుసలిన్నా. మళ్ళీ నీకు చెప్తే ఏమైనా ఫీల్ అవుతావేమో అని అప్పుడే రాత్రికి రాలేదు. ఆలోచించి ఇప్పుడు వచ్చి చెప్దాము ఆ విషయం నీకు అని. మళ్ళీ నువ్వు పుసుక్కున్న ఎవరితో నాన్నేవు. ఎవరితో? నేను ఎందుకంటక్క? ఏ విషయమో చెప్పు, విందాం. ఏం లేదే, నువ్వేమో లచ్చమ్మట లచ్చి 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 అని తిరగబడుతుంది. అది ఏడిపోయినా దాంతో ఒక మట పెట్టుకొని తీసుకొస్తావు. అదేమో నీ గురించి గట్లా మాట్లాడతా. అదే అవునా? ఏమన్నది శాంతక్క నా గురించి అంతగానం లచ్చి? అదేమంటది? అదేం నా దోస్తాయే ఏమన్నది నా గురించి చెప్పు. ఏం లేదే, ఏమంటుంది తెలుసా? గేజ్రా మల్లికి బాగా చికెన్ మటను కౌసు మీద పానం ఎక్కువ గుంజుతుంది, ఒకటే తింటుంది, కోడల్ని టార్చర్ పెడుతుంది. ఈ కూరండు ఆ కూరండు అనుకుంటే పొద్దున్న లేచిన కాడ నుంచి పొద్దు దాకా కూరలండుడే ఉంటుంది కోడలిది అని చెప్తా ఉందే. అవునా శాంతక్క? అది గంత పెద్ద మాట అన్నా అదే నా మీద? ఎవరితో చెప్పింది గట్లా? గదే ఊర్షిలా లత ఉండదా? లతతో చెప్తుంటే నేను నిన్ననే ఆయనతో పుచ్చుకున్నానేవో. అది అసలే పెద్దది. ఇంటికి వచ్చి పీక పట్టి జుట్టు పట్టి కొడుతుంది. ఏం లేదు ఇక. నేను ఎవరితో అంటున్నాక ఎవరితో గంత మాట అన్నాదక్క. నాకు బాధ అవుతుంది అక్క. ఏ మళ్ళీ గవాన్ని మటన తీసుకోవద్దే, వదిలేయి. ఏందో నీకు ముందు సూప్కి చెప్పి చూసిన అంతే. దాంతో జర జాగ్రత్తగా పైలంగా ఉంటావని చెప్పిన. దాంతో నీకు తక్కువ మాట్లాడొద్దే, నీకు తెలియదు. అందుకే ఊర్లో వడ్డంతే ఇక్కడ నువ్వే దేగుతావు. అవును శాంతక్క, నాకు ఇప్పుడు అర్థమైంది. పాపం పోనీ తీయని నేను దాన్ని ఏడిగో తాడికి ఆసరుంటుందని తీసుకుపోతే అది నా వెనుక గింత గోతులు తవ్వుతా. అది దాని ముఖం మండ. ఇక దాన్ని దేగుతాను నేను. సరే తీయ, ఇక నేను పోయేస్తా.